ఒకరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముందుగా. అలాగే ఈరోజు మన విజయవాడ నుంచి రప్పించాం కళాకారుల్ని పలంనేరులో. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోల్ని డూప్ చేస్తూ వాళ్ళు చాలా చక్కగా చేస్తారు. గంటావూరు డాక్టర్ మురుగన్ ఈయనకి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈయన వచ్చేసి మరీ గొప్ప కార్యక్రమాలు మన 6 రోజు కావచ్చు, 4 రోజు కావచ్చు, ఎన్నో ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాడు. అలాగే ప్రతి ఒక్క రోజు నిత్యం అమ్మవారికి అలంకరణ మన మురుగన్ గారే రోజు చెప్తుంటారు, మీరు వినుంటారు. ఈయన ఆయన అందరూ క్లాప్స్ కొడుతున్నామ్మా అందరూ. గంగంగుడి తరఫున ఇతనికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే అమరన్న గారి తరఫున కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన 2 మాటలు మాట్లాడాల్సిన జాతర శుభాకాంక్షలు. మన పలంనేరులో గంగ జాతర అంటే ఒక పాపులారిటీ, ఒక క్రేజీ. ఆయన ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము. మన డాక్టర్ మురుగన్ గారు గంగమ్మ భక్తులు, గంగమ్మ ఆరాధకులు. ఎందరో అన్నదానం, నిరంతరము అన్నదానం చేస్తున్నాడు. అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ ఎన్నో సేవా కార్యక్రమం. ఆపదల్లో ఉండేవాళ్ళు తానే ముందుండి ఎన్నో సహాయ సహకారాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మన పలంనేరులో ఎప్పుడు లేని విధంగా గంగమ్మ అలంకారం అయితేనేమి, వాళ్ళ సంఘం తరఫున అన్నదానం అయితేనేమి, శిరుసు రోజు, చాటు రోజు అమ్మవారికి అమ్మవారి ప్రేమతో 2 లక్షల రూపాయలు సమర్పించారు. వారికి ఆ తిరుపతి గంగమ్మ వారికి, వారి కుటుంబానికి మంచి ఆశీర్వాదం ఇచ్చి ఇంకా మంచి స్థాయికి రావాలని మనసారా కోరుకుంటూ ఆయనకి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కంగ్రాచులేషన్స్. మురుగా గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం. ఈరోజు మన పలంనేరు గంగమ్మ గుడి కమిటీ తరఫున మన అన్న శ్రీధర్ చైర్మన్ అన్న తరఫున మాకు ఈరోజు అవకాశం ఇచ్చినారు. మాకు అవకాశం ఇచ్చిన దానికి మా తరఫున వాళ్ళ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. మాకు ఇచ్చిన అవకాశానికి అందరికీ కమిటీ తరఫున అందరికీ నమస్కారం తెలుపుకుంటూ ఉన్నాము. అట్లే ప్రతి ఒక్క రోజు అమ్మవారి అలంకరణము, మనము అమ్మవారి అలంకరణము అవతారం మారుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదం అందరికీ, గంగమ్మ ఆశీర్వాదం అందరికీ చేరాలనేసి గంగమ్మ తల్లిని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటా ఉన్నాను. గంగమ్మ తల్లికి ఎంత సేవ చేస్తానో తక్కువే. నేను గంగమ్మ తల్లిని నమ్మినాను, బాగున్నాను. మీరు కూడా ఆ తల్లిని నమ్మండి, ఖచ్చితంగా అందరూ బాగుంటారు. ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదం మీకు అందరికీ ఖచ్చితంగా కొనబడి ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క రోజు అలంకరణగా ఉంటుంది. ఈసారి శిరస్సుకి ఎప్పుడూ లేనంత ఇది కూడా ప్రోగ్రాంలు కూడా పెడతా ఉన్నాము. అది కూడా మా శ్రీధరన్న తరఫున నాకు అవకాశం ఇచ్చినారు. అమ్మవారి శిరస్సు రోజు మంచి ప్రోగ్రాంలు కూడా జరుగుతుంది అని కూడా అందరూ తెలుసుకుంటుందిగా కోరుతున్నాము. ఇలా కొంచెంలో అన్నదానం కూడా జరుగుతూ ఉంది. అందరికీ ఈ అవకాశం ఇచ్చిన మన నియోజకవర్గ ఎమ్మెల్యే అమరన్న గారికి, మన చైర్మన్ శ్రీధర్ అన్న గారికి నా తరఫున